ఏ ఎన్నికల్లో చూసినా ఎవరు వస్తున్నారు అధికారంలోకి? ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో, ఎవరైతే మతాన్ని కులాన్ని ఉపయోగించగలుగుతారో, ఎవరైతే కండబలాన్ని ఉపయోగించగలుగుతారో వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు చూశారు. వాళ్ళు పైగా దేశం నాగరికత అవుతుంది కదా. 75 ఏళ్ళు ఉన్న 1951లో జరిగిన మొదటి ఎన్నికల నాటికంటే 2020లో జరిగినటువంటి ఎన్నికలు 14వ ఎన్నికనో ఏమో, ఇది నాకు గుర్తులేదు, 18వ సార్వత్రిక ఎన్నికలు, అంటే 18 సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పటికి ప్రజాస్వామ్యం అనేది ఇంకాస్త నాగరికం అవ్వాలి. మొదటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఉండే లోపాలన్నీ కూడా క్రమక్రమంగా సవరించుకుంటూ రావాలి. అట్లాంటిది ఏమైనా కనపడుతున్నదా ఆచరణలో? అంటే కనపడలేదు. అమెరికాలో ఉంటాడు, 7,500 కోట్ల రూపాయల ఆస్తి ప్రకటిస్తాడు ఆయన చట్టబద్ధంగా. తన ఆస్తి అకస్మాత్తుగా ఎన్నికల ముందు దేశంలోకి వస్తాడు, ఒక లోక్సభ టికెట్ సంపాదిస్తాడు, 400 కోట్లు సంపాదించి లోక్సభ సభ్యుడవుతాడు, నేరుగా కేంద్రంలో మంత్రి అయిపోతాడు. ఆయనకు ఒక పెద్ద శాఖ ఇస్తారు. పరిపాలన గురించి ఓనమాలు తెలియవు. ఆయన ఒక డాక్టర్, పరిపాలన గురించిన ఓనమాలు తెలియవు. ఈ దేశంలో ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ప్రజల అవసరాలు ఏమిటో ఆయనకి తెలియవు. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏమిటి, అది ఎందుకు ఏర్పడింది, ఎట్లా పనిచేస్తుందో దాని డైనమిక్స్ ఏమిటో ఆయనకి తెలియవు. ఆయన కేంద్రంలో పంచాయతీరాజ్ సహాయ మంత్రి అయిపోతాడు ఒక శాఖకి. ఇది చూసి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో, భారతదేశంలో. మరి దీంట్లో ఏది విలువ ఉన్నది? ప్రజల ఓటుకున్నదా విలువ? ఆయనకు అసలు ఒక పార్టీ సీట్ ఎట్లా ఇవ్వగలిగింది పోటీ చేయడానికి? ఆ పార్టీ తరఫున జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండే పార్టీతో చావు దెబ్బలు తిన్న కార్యకర్తలు ఉన్నారు కదా. వాళ్ళందరినీ కాదని అమెరికాలో నుంచి దిగుమతి అయిన వ్యక్తికి సీట్ ఎట్లా వచ్చింది, టికెట్ ఎట్లా వచ్చింది? బయటికి మాట్లాడారు ఏ విషయాన్ని కూడా. ఆయన ప్రస్తుతం భారత కొత్త లోక్సభలో అత్యంత సంపన్నుడైన వ్యక్తి నేను చెప్పిన ఆయన అధికారికంగా ఆయన ప్రకటించుకున్న ఆస్తి ప్రకారం. ఇదిగో ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియ అని చెప్తే ఎన్నికల ప్రక్రియలో మరి అధికారం వీళ్ళకు వస్తున్నది కదా. ఇప్పటికీ ప్రజల చేతికి అధికారం వచ్చేటువంటి అవకాశం ఈ చెప్తున్న ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కడైనా ఉన్నదా? అది మౌలికమైన ప్రశ్న.